తాజాగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలను గమనిస్తే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షం? ఇంతకీ ఎన్డీఏ వైపా లేక ఎన్డీఏ వైపా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో ఢిల్లీలో ధర్నా చేస్తాం, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఫిర్యాదు చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ వెళ్లి ధర్నా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలుద్దామంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వనట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో పార్లమెంట్లో బీజేపీకి ఏ అవసరం వచ్చినా కానీ కళ్ళు మూసుకొని మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ వైపు నిల్చుండేవారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలన్నా కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు బీజేపీకి ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం బీజేపీని కలపడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, కేంద్ర నాయకులతో తిట్లు కూడా తిన్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా గారు కూడా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత ఏ తెలుగుదేశం పార్టీనైతే బీజేపీ వద్దనుకున్నదో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఆ బీజేపీ పార్టీకి తక్కువ సీట్లు రావడంతో అదే తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని దూరం పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడ్డది. అందులో భాగంగానే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వనట్లు తెలుస్తుంది. ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే మొన్నటి లోక్సభ ఎన్నికల కంటే ముందు చాలా రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయ పార్టీలను ఇండియా కూటమి సంప్రదించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీని మాత్రం ఇండియా కూటమి సంప్రదించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇస్తుంది ఇండియా కూటమి. ఇందులో భాగంగా మిగిలిన అంటే ఇన్నాళ్ళు కొద్దిగా ఎన్డీఏ అలాగే ఇండియా కూటమికి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని ఇండియా కూటమి భావిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేసిన ధర్నాకు ఇండియా కూటమికి సంబంధించిన నేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఇండియా కూటమికి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. అయితే ఈ సందర్భంలో వైఎస్ జగన్ ఇక ఎన్డీఏకు దూరమై ఎన్డీఏ కూటమికి దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారికి పార్లమెంటులో ఏ అవసరం ఉన్నా కానీ కళ్ళు మూసుకొని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న సందర్భంలో బీజేపీ నాయకులు ఏ విధమైన సపోర్ట్ చేయడం లేదు అని వైఎస్ఆర్సీపీ నాయకులు బాధపడుతున్నారట. ఇందులో భాగంగా ఇక జాతీయ లెవెల్లో ఏ జాతీయ పార్టీ అండా లేకుండా ఇప్పుడున్న రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం కష్టమని భావించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ఇండియా కూటమిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.